హామీని రద్దు చేసి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పాత పద్ధతిలోనే కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్లో విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ విధానం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడతారన్నారు. అంతేకాకుండా చదువుతో రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. జీవో నెంబర్ 9 రద్దు కోసం 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్కూల్ మంచిని పెట్టుకొని ఆమె ఇంటికాడికి వచ్చి 15 రోజులకు 20 రోజులకు వచ్చి సంతకం పెట్టిపోతుంది. మేము పిల్లలకు 119 మంది సార్ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో, శంషాబాద్ గర్ల్స్ హాస్టల్లో. ఇక ఇప్పుడు మొత్తం 35 మంది ఉన్నాం సార్. కోర్టు వాళ్ళకు కూడా 23 మందికి వాళ్ళకు కూడా టైం స్కేల్ ఇచ్చింది. వాళ్ళకు కూడా మన ఎంత 390 రూపాయలు ఏమో చేసారు సార్ వాళ్ళ జీతాలు. మాకైతే ఇప్పుడు లేనే లేవు. 16 నెలల సంది జీతాలు లేవు సార్. ఎస్సీ హాస్టల్లో 119 మంది పిల్లలకు సేవ చేస్తున్నాం సార్. మేము పొట్టకి మా పిల్లల పొట్ట చంపుకొని కూడా మేము ఈ పిల్లలకు సేవ చేస్తున్నాం సార్. ఎస్సీ పిల్లలకు మా దగ్గర చదివిన వాళ్ళు అందరూ జాబులు చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో జాబులు చేస్తున్నారు. మా దగ్గర చదివిపోయిన పిల్లలు మాకు ఆ రెగ్యులర్ లేదు. 120 పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద. ఖాళీల లిస్టు కూడా పెట్టినాం సార్. ఏది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు సార్. మేము చెప్పి బేదారు వస్తున్నాయి, తిరిగి చెప్పులు అరుగుతున్నాయి. ఏమన్నా అంటే అది సీఎం సంతకానికి పోయింది, అది కంటిన్యూ ఆర్డర్ వచ్చినాకనే మీకు జీతాలు ఇస్తామంటారు. ఇంకా ఇస్తారు, తిరిగి బేదారు వస్తుంది సార్. ఇప్పుడు మాకు జీతాలు లేక ఒకసారి 16 నెలల సార్ మేము ఎట్లా బతకాలి సార్? చాలా ఇబ్బంది ఉంది సార్. దయచేసి పుణ్యం కట్టుకోరు సార్. జరా మాకు జీతాలు లేక ఎంత బాధ ఉంటుంది సార్. ఒక్క నెల వస్తేనే వెళ్ళదు. ఒక్కసారి 16 నెలల సార్ జీతాలు రాకపోతే ఎంత కష్టం ఉంటుంది సార్. జరా దయచేయండి సార్, పుణ్యం కట్టుకోండి. ఆ సీఎం సార్కు మరి ముడుతుందా మేము లెటర్ కూడా ఇచ్చేసినాం, ప్రజా దర్బారు ఇచ్చేసినాం, 10 సార్లు లెటర్లు పెట్టినాం సార్. మా గురించి ఎవరు పట్టించుకుంటూ లేరు సార్. చాలా బాధల్లో ఉన్నాం. పిల్లలకు సేవ చేస్తున్నాం సార్. మేము ఇంటి ఊరిలో నిడపట్టుకుంటే డ్యూటీ కాదు మాది. కూరగాయలు కోసుకోవాలి, ఊక్కోవాలి, జాడు కొట్టుకోవాలి, పైగాలు కడుతుంది కూడా మనుషులు లేరు. అన్ని పనులు చేసినా కానీ మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. ఈ ఆఫీసర్ పట్టించుకుంటూ లేరు. మన సీఎం దృష్టికి పోతుందా పోతలేదో తెలియదు కానీ చాలా ఘోరంగా ఉంది సార్ మా బతుకులు. మొన్న ఒక ఆయన అక్బర్ అని చచ్చిపోయాడు సార్. ఈ జీతాలు తక్కువైనాయి, జీతాలు లేవని ఆ బాధపడి హార్ట్ అటాక్ అయి చచ్చిపోయాడు అక్బర్ అని. ఏ ఊరు అది? ఎన్హెచ్ఆర్ మహబూబ్నగర్లో కలిసింది సార్. ఎన్హెచ్ఆర్ ఆయన అక్బర్ అని పాపం మనిషోడు సార్. మంచి వర్క్ చేసేది ఆయన చచ్చిపోయాడు సార్. సాగు ఖర్చు కూడా 10 రూపాయలు గతిలేవు సార్. మేము చెందేసుకొని తలాయిని చేసుకుపోయి 5,000 ఇచ్చి వచ్చినాం సార్. అంత పాపం ఉన్నది సార్. ఏసీ హాస్టల్లో చేసిన బీసీలో అందరికీ వెనకడికి రెగ్యులర్ అయిపోయినాయి. మా దాంట్లో ఖాళీలు పెట్టుకొని చేస్తలేరు సార్. ఆ జీతాలన్నా ఇవ్వాలి గారు సార్. ఎక్కువైన జీతాలు 19,000 ఇస్తాడంట. ఇప్పుడు 22,240 రూపాయలు ఇచ్చేది 2 ఇంక్రిమెంట్ 7 నెలలకు. ఈ 7 నెలలు వస్తే 2 ఇంక్రిమెంట్ కలుస్తాయి. ఆ ఇంక్రిమెంట్లు లేవు. మీకు ఎవడిచ్చిండు ఇంక్రిమెంట్? మీరు గవర్నమెంట్ మీకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి.